రాజు అనే వ్యక్తి సొంత వ్యాపారాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఒక దొంగ నగలను దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి రాజు దుకాణంలోకి వస్తాడు. ఇంతలోనే రాజు ఆ దొంగను, ఎవరు నువ్వు, ఎందుకు కంగారు పడుతున్నావు, అసలు ఏమైంది అని ప్రశ్నిస్తాడు. దొంగ బదులిస్తూ, నన్ను పోలీసులు వెంబడిస్తున్నారు, నగలు దొంగతనం చేసినందుకు నన్ను పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు కాసేపు నీ దుకాణంలో ఆశ్రయం కల్పిస్తే నేను దొంగిలించిన బంగారాన్ని సగం పంచుకుందాం. నేను దొంగిలించిన మొత్తం నగల విలువ 10 లక్షలు ఉంటుంది అని చెప్తాడు. దీంతో రాజుకి ఒక్కసారిగా అత్యాశ పుడుతుంది. 5 లక్షలు వస్తాయన్న ఆశతో తాను చేస్తుందని తప్పనే విషయాన్ని కూడా రాజు మర్చిపోతాడు. దుకాణంలో ఓ మూలను దాక్కోమని దొంగకు సలహా ఇస్తాడు. కాసేపటికి అటుగా వచ్చిన పోలీసులు రాజును దొంగ గురించి అడగ్గా స్పందిస్తూ నేను ఎవరిని చూడలేదని, అసలు ఇటువైపు ఎవరూ రాలేదని చెప్తాడు. పోలీసులు వెళ్ళిపోగానే రాజు ఫుల్ ఖుషి అవుతాడు. దొంగ తనకు నగలు ఇస్తాడని ఆశపడతాడు. అయితే నెమ్మదిగా బయటకు వచ్చిన దొంగ తన అసలు రూపాన్ని బయట పెడతాడు. ముందుగా చెప్పినట్లు తన వాటా నగలు ఇవ్వమని అడగగానే ఒక్కసారిగా తన సంచిలోంచి కత్తిని తీసి రాజును బెదిరించడం మొదలు పెడతాడు. అరిస్తే చంపేస్తానని, గల్లాపెట్టులో ఉన్న డబ్బు మొత్తాన్ని ఇచ్చేయాలని బెదిరిస్తాడు. దీంతో చేసేదేం లేక ప్రాణభయంతో రాజు తన డబ్బును మొత్తం దొంగకు ఇచ్చేస్తాడు. డబ్బు తీసుకున్న దొంగ వెంటనే దుకాణం నుంచి తుర్రుమని పారిపోతాడు. దొంగ మాటలు నమ్మి మోసపోయానని తెలుసుకున్న రాజు గుక్కపెట్టి ఏడుస్తాడు. చివరికి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తేలుకుట్టిన దొంగలా ఉండిపోతాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. దొంగతనం తప్పని తెలిసినా అత్యాశకు పోయిన రాజు ఉన్నది కూడా కోల్పోయాడు. అందుకే ఈ కథలో రాజులాగా దురాశకు పోకుండా నీతిగా జీవించాలి.